ఉంటే బ్రహ్మజముడు మొక్కల్ని నోటముట రక్తం వస్తున్నా తినేస్తుంది. మనము ఒంటె లాంటి వారమే. శరీరతత్వానికి పడని డాక్టర్లు ఖచ్చితంగా కూడదు అన్నవి నాలుకను అదుపులో పెట్టుకోలేక తింటూ ఉంటాం. కడుపులో మంట అల్సర్లు వస్తే మందులు వాడేస్తాం. అదుపులోకి రాగానే మళ్ళీ అదే తిండి. రక్తపోటు, మధుమేహం ఏ జబ్బైనా సరే మందులతో కాస్త తగ్గిందంటే చాలు మళ్ళీ నాలుక ఆ రుచుల్ని కోరుతుంది. దానివల్ల ఆరోగ్యం, మనసుపైన నియంత్రణ పోతాయి. జీవచేపలెంతో ఎరకు చిక్కి ప్రాణాలు కోల్పోతుంది. నాలుకను ఒకదాన్ని మనం నియంత్రించగలిగితే అన్ని ఇంద్రియాలపైన నియంత్రణ మనం సాధించవచ్చు.